నేను డిజైనింగ్ కూడా డబ్బులు పెట్టాను, ఆ ఫీల్డ్కి కూడా డబ్బులు పెట్టానని చెప్పి నేను కేసు వాడను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నేను నథింగ్ 4A మీద పనిచేస్తాను. సండే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ సండే మీకు నథింగ్ 4A కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది. ఒకవేళ మీరు 30,000 రూపాయల లోపల నథింగ్ 4A ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సండే వరకు వెయిట్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఇంక లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. ఈ 7 టిప్స్ యాక్చువల్లీ 7 మిస్టేక్స్ మనలో ప్రతి ఒక్కరూ చేస్తారు. 10 మందిలో 8 మంది ఇవి చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో కొంచెం ఫన్నీగా ఉంటుంది వీడియో, బట్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీ బ్యాటరీ లైఫ్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది. సమ్మర్ వచ్చేస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డ్రైనింగ్. మొన్నటి వరకు అంటే వింటర్ టైంలో ఉన్నంత బ్యాటరీ బ్యాకప్ సమ్మర్ టైంకి వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది. దానికి రీజన్ బయట టెంపరేచర్స్ కొన్ని ఉంటాయి అండ్ మనం చేసే కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఇవి పాటించడం వల్ల ఏంటంటే 6 నెలల్లో చచ్చిపోయే ఫోను ఒక 8-9 నెలలు వచ్చే అవకాశం ఉండిద్ది. షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది వీడియో, డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సర్వే ప్రకారం ఏంటంటే బ్యాటరీ హెల్త్ ని కిల్ చేసే వాటిల్లో మొట్టమొదటిది ఓవర్ ఛార్జింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అంటే మనం పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తాం. యావరేజ్గా మన స్లీప్ టైం ఎంత ఉంటుంది? 6 to 8 hours ఉంటుంది. మనం 12-11 పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసి సరే 100 ఎక్కిద్దులు అని చెప్పి పడుకున్నా పొద్దున్న లేచేటప్పటికి ఆ ఛార్జింగ్ అలానే ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఏంటంటే కొంచెం స్మార్ట్ అయిపోయినాయి. మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ తీసుకోవడం ఆపేస్తున్నాయి. ఫోన్ లోపల క్యాపింగ్ సిస్టమ్ ఉంటుంది, 100% తర్వాత ఛార్జ్ తీసుకో. అంత మాత్రాన ఇది కంప్లీట్ సేఫ్, కంప్లీట్ ప్రొటెక్టెడ్ అనేం కాదు. ఛార్జింగ్ తీసుకోవడం ఆపుతుంది అంటే, క్యాప్ చేస్తుంది అంతే. అంతేగాని ఫోన్కి వచ్చే డ్యామేజ్ని 100% ఆపిద్దని కాదు. టెక్నాలజీని ఓవర్కమ్ చేసి మనం డ్యామేజ్ చేయాలని ఎప్పుడు ట్రై చేయకూడదు. సో మాక్సిమం 80% వరకే ఛార్జింగ్ పెట్టుకోవడం ట్రై చేయండి. అండ్ ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం మీకు 20% నుంచి 80% అనేది హెల్తీ రేంజ్. 20% కంటే తక్కువకి బ్యాటరీని డ్రైన్ చేయొద్దు అండ్ 80% కంటే ఎక్కువ బ్యాటరీని ఛార్జ్ పెట్టొద్దు. అండ్ పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టేసి అసలు వదిలేయొద్దు. కావాలనుకుంటే మార్నింగ్ పెట్టుకోండి లేదా ముందే పడుకునే ముందు పెట్టుకోవడానికి ట్రై చేయండి. రెండోది మేజర్ కన్సర్న్ ఏంటంటే, ఇది కూడా సర్వే ప్రకారమే చెప్తున్నా, చీప్ ఛార్జెస్ ఆర్ ఫేక్ ఛార్జెస్ మార్కెట్లో చాలా మనీ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, సామ్సంగ్ ఛార్జర్స్, నథింగ్ ఛార్జర్స్, గూగుల్ ఛార్జర్స్, యాపిల్ ఛార్జర్స్, వీటన్నింటికి కాపీ ఛార్జర్లు మీకు బయట మార్కెట్లో దొరికేస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఒరిజినల్ యాపిల్ ఛార్జర్ మీకు అరౌండ్ 2000 ఉందనుకోండి, కాపీ ఛార్జర్ మీకు 1200కి 1300కి దొరికేస్తుంది. 700-800 మనకి తగ్గుతుంది కదా అని చెప్పని మనం కాపీ ఛార్జర్ యూస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా బాక్స్లో ఛార్జర్ రాని ఫోన్లు అన్నింటికీ జరిగే విషయం ఇదే. అమెజాన్లో మీరు గ్యాన్ ఛార్జర్ ఆర్డర్ పెట్టినా కానీ ఫేక్ ఛార్జర్స్ డెలివరీ అవుతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే, మీకు ఒకవేళ ఛార్జర్ రాకపోతే ఒఫీషియల్ సైట్లోకి వెళ్ళి మీరు ఛార్జర్ పర్చేజ్ చేసుకోండి. ఆర్ఎల్స్ బాక్స్లో వచ్చిన ఛార్జర్ పాడైపోయింది అనుకుంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి, ఇప్పుడు నథింగ్ అనే కానీ సామ్సంగ్ కానీ వివో ఓపో ఏదైనా సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఛార్జర్ ఆర్డర్ పెట్టుకోండి. వాళ్ళు మీకు ఛార్జర్ తెప్పిస్తారు అండ్ దానికి 6 months వారంటీ ఇస్తారు. 6 to 1 year డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ వారంటీ ఇస్తారు. అలాంటి ఛార్జర్స్ని విత్ ఇన్వాయిస్ మీరు కొనుక్కొని వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఫేక్ ఛార్జర్స్ ఆర్ చీప్ ఛార్జర్స్ యూస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? నా ఫోన్కి ఛార్జ్ అవుతుంది కదని చెప్పి మీరు అనుకుంటారు, కానీ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ వాటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఎగ్జాంపుల్ 50 వాట్ మాత్రమే ఛార్జ్ చేయాలి. ఒకవేళ నేను చీప్ ఛార్జర్ ఫేక్ ఛార్జర్ యూస్ చేయడం వల్ల ఒక 30-35 వాట్ ఇస్తుంది, లేదా 45 వాట్ వరకే ఇస్తుంది, లేదా ఎక్సెసివ్ 65 వాట్కి వెళ్ళిపోతుంది. అంతేగాని ఎగ్జాక్ట్ వాటేజ్ని మ్యాచ్ చేయదు ఏ ఫేక్ ఛార్జర్ కూడా. ఒకవేళ మ్యాచ్ చేసినా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. మీకు వాడు తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, లోపల కాంపోనెంట్స్ ఒరిజినల్లో ఉన్నంత క్వాలిటీగా ఉండవు కాబట్టి. దానివల్ల ఒకటి ఛార్జర్ హీట్ అవుతుంది, దానివల్ల ఫోన్ కూడా హీట్ అవుతుంది. డైరెక్ట్ ప్రపోర్షన్ ఈ రెండు కూడా. బ్లాస్ట్లు అవి ఇవి జరుగుతుంటాయి చూసారా, వాటికి కూడా ఛాన్స్ చాలా తక్కువ. జరగవని కాదు, జరిగే ఛాన్స్ తక్కువ. సో ఈ రిస్క్లన్నీ వద్దు. ఫోన్ హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా హీట్ అవ్వకూడదు అని. బ్యాటరీ స్వెల్లింగ్ కూడా మీరు వినే ఉంటారు. అంటే బ్యాటరీ ఉబ్బిపోవడం, లేకపోతే ఫ్రేమ్ బెండ్ అవడం, కొంచెం బయటికి రావడం, ప్యానల్ గ్యాప్స్ రావడం, ఇవన్నీ జరిగేది కూడా ఆల్టర్నేటివ్ ఛార్జెస్ యూజ్ చేయడం వల్ల. ఒరిజినల్ ఛార్జెస్ యూజ్ చేస్తే ఆ ఇష్యూస్ రావు. ఈ ఫేక్ ఛార్జర్లు, బయట దొరికే చీప్ ఛార్జర్స్ యూజ్ చేయొద్దు. ఒరిజినల్ అండ్ దానికి కంపాటబిలిటీ ఉన్న ఛార్జర్ యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ లోకి వెళ్లే ముందు ఒక క్విక్ రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ ఒకసారి చెక్ చేయండి. 3 lakh సబ్స్క్రైబర్స్ కి మనం నెక్స్ట్ రీచ్ అవ్వబోతున్నాం. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా అండ్ పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, నేను ఇలాంటి బెస్ట్ యూనిక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నా మాక్సిమం ఇస్తూనే ఉంటాను. మూడోది, ఛార్జింగ్ పెట్టి ఫోన్ యూజ్ చేయడం. గేమ్స్ ఆడుకునేటప్పుడు కొంతమంది ఇప్పుడు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ వచ్చింది కాబట్టి ఓకే. బైపాస్ ఛార్జింగ్ లేని ఫోన్స్ కూడా మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఓవర్ ప్రెషర్ పడుతుంది బ్యాటరీ మీద. కొంతమంది ఏం చేస్తారు, వీడియోస్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్, లేకపోతే ఫంక్షన్ ఏదైనా వీడియోస్, లేకపోతే రకరకాల వీడియోస్ మీరు రికార్డ్ చేసేటప్పుడు కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది లేదా ఛార్జింగ్ దిగిపోద్దని ఛార్జింగ్ పెట్టి వీడియో రికార్డింగ్ ఆన్ చేస్తారు, కెమెరాస్ యూజ్ చేయడం. ఇంకొంతమంది మూవీస్ కూడా నెట్ఫ్లిక్స్లో 2-3 గంటలు సినిమా పెడతాడు, ఛార్జింగ్ తగ్గిపోద్దని చెప్పని ఛార్జర్ పెట్టేసి
ఫోన్ అక్కడ పెట్టేసి చూడడం. అలానే ఫోన్ కాల్స్. ఇంకొకడు హాస్టల్స్లో ఉంటారు కదా యూత్, ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అయిపోద్దని చెప్పని పవర్ బ్యాంక్ జోలో పెట్టుకొని ఫోన్ మాడుకుంటూ ఉంటాయి. ఇట్లాంటి తప్పులు అసలు చేయమాకండి. ఇట్లాంటి పనులు చేస్తే బ్యాటరీలు లేస్తాయి. ఛార్జింగ్ టైం ఛార్జింగ్ వదిలేసేయండి. మనం భోజనం చేసేటప్పుడు ఎలా అదర్ వర్క్స్ ఏం చేయమో అలాగే దీనికి కూడా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏ పనులు చేయొద్దు. ఎక్సెసివ్ ప్రెషర్, ఎక్సెసివ్ టాస్క్ దాని మీద పడడం వల్ల టెంపరేచర్ ఎక్సీడ్ అవుతుంది. అది ఫోన్ స్వెల్లింగ్ అయినా లేదా బ్లాస్ట్ అవ్వడానికైనా, బ్లాస్ట్ అయినా అవ్వకపోయినా హెల్త్ పడిపోవడానికి డైరెక్ట్ రీజన్ అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టి అసలు యూజ్ చేయొద్దు. దట్ టు సమ్మర్ టైమ్స్లో అసలు వాడమాకండి. ఇది అదర్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు పర్లేదు, కానీ సమ్మర్ టైమ్స్, హాట్ సమ్మర్ డేస్లో అస్సలు ఈ పొరపాటు చేయొద్దు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడకం. 4వది, ఫ్రీక్వెంట్గా బ్యాటరీని 0 to 30% యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో మొట్టమొదటి పర్సన్ నేను. బెస్ట్ ఎగ్జాంపుల్, నా ఫోన్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పా. బ్యాటరీ హెల్త్ డ్రాప్ అయిపోయింది. అది 0 to 30% రేంజ్లో విపరీతంగా యూజ్ చేస్తాను నేను ఫోన్. ఎందుకంటే నాకు టైం ఉండదు. పెడతా 10-15 minutes అయిపోయింది. బయటకు వెళ్ళడమా లేకపోతే షూట్కి రావడమా, ఎక్కడుంటే అక్కడ నాకు ఫోన్ ఉండాలి కాబట్టి ఆఫీసు, ట్రావెలింగ్, ఇక్కడ ఎప్పుడు పవర్ బ్యాంక్స్, కార్ ఛార్జర్ లేదా ఫోన్ ఛార్జర్ ఏదో పెట్టి 10-15 minutes 20 minutes ట్రావెలింగ్ ఉండేది. ఆ టైంలోనే పెడతాను. మిడ్ నైట్ పొరపాటున నేను ఛార్జింగ్ పెట్టి పడుకోను. సో అది పక్కకు పెట్టేస్తే బ్యాటరీ నాలాగా అసలు యూజ్ చేయొద్దు. 0 to 30% యూజ్ చేయడం వల్ల నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. నా ఫ్రెండ్స్ నాతో పాటు కొనుక్కున్న వాళ్ళు 90% బ్యాటరీ హెల్త్ ఉంటే నాది అరౌండ్ 82%కి వచ్చింది. సో రెగ్యులర్గా మీరు ఛార్జింగ్ 0 to 30% రేంజ్లో మెయింటైన్ చేయొద్దు. అసలు 30% లోపల మెయింటైన్ చేయకపోవడం ఉంటాకి ట్రై చేయండి. 30 to 80 ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. 5వది, ఛార్జింగ్ ప్లేస్ చేసే ఏరియా. విండోస్ దగ్గర కొంచెం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది సమ్మర్ టైమ్స్లో, లేదా బయట పవర్ బ్యాంక్ మీద ఛార్జింగ్ పెట్టేసి బయట ఓపెన్ గా వదిలేయమాకండి. ఆ రేస్ వల్ల హీట్ ఇంకా ఎక్కువ అవుతుంది. 3వది, కొంతమంది కార్స్లో ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు నావిగేషన్ మ్యాప్లు అవి పెట్టేసి ఫోన్లో స్టిక్ చేస్తున్నారు, కింద ఛార్జర్ పెట్టేస్తున్నారు. ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. మళ్ళీ ఆ విండ్షీల్డ్ మీద వచ్చే సన్ రేస్ వాటి వల్ల ఇంకా పెరిగింది. ఇవనే కాదు, ఇంట్లో ఛార్జ్ పెట్టేటప్పుడు కూడా కొంతమంది ఫోన్ పడుకునేటప్పుడు దిండి కింద పెట్టి పడుకుంటారు. పిల్లోస్ కింద ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు. పిల్లోస్ కింద కూడా ఎయిర్ ఇన్లెట్ అవుట్లెట్ ఉండదు కాబట్టి టెంపరేచర్ అక్కడే స్టక్ అయిపోయి ఇంకా పెరగడానికి దారి తీసిద్ది తప్ప ఇంకా మీ అంతటా మీరే తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు. ఇది రిస్క్ని. అండ్ బ్లాంకెట్స్ కింద కూడా ఫోన్ పెట్టమాకండి. దీంట్ల కింద మాత్రమే కాదు, సేఫర్ అండ్ రూమ్ టెంపరేచర్ ఉన్న ఏరియాలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఛార్జింగ్. 6వది, ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు, ఎగ్జాంపుల్, ఎవరో అవసరం లేదు, ఆఫీస్లో నా ఫ్రెండే సుమంత్ అని ఉన్నాడు. 100% ఛార్జింగ్, ఎప్పుడు చూసినా 100% ఉంటుంది ఫోన్. అతనేంటి ఫోన్ ఏం వాడ్డా అని చెప్పి అనుకుంటారేమో, ఫోన్ వాడతాడు కానీ ఎప్పుడు పవర్ బ్యాంక్ పెట్టే వాడతాడు. 90% వచ్చిందంటే తన మనోడికి లోపల సఫికేషన్ వచ్చేసిద్ది. 10% ఛార్జింగ్ దిగిపోయిందని చెప్పాలి, వెంటనే గుర్చేస్తాడు. అవసరం లేదు, 80% వరకు పెట్టుకుంటే చాలు. అసలు ఎంటైర్ బ్యాటరీ అనే కాంపోనెంటే డిపెండ్స్ ఆన్ మొత్తం కెమికల్ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తుంటే 0 to 80% ఫాస్ట్గా ఛార్జ్ అయ్యింది, 80 to 100 చాలా లాగ్ అయ్యింది ఛార్జింగ్ టైం. అంటే అక్కడ ఎక్సెసివ్ టాస్క్ రన్ అవుతుంది. 24 గంటలు పవర్ బ్యాంక్ ఛార్జర్కు వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% ఓవర్గా మెయింటైన్ చేయమాకండి. 100% మెయింటైన్ చేయడం కూడా రిస్కే. లాస్ట్ 7వ టిప్ మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ప్రతి ఒక్కరూ చేసే కామన్ మిస్టేక్, నేను తప్ప. స్టార్టింగ్లో ఈ పాయింట్ నేను తప్ప అని చెప్పి అన్నాను కదా, రీజన్ నా ఫోన్ నేను యూస్ చేసే ఏ ఫోన్కి కేస్ మెయింటైన్ చేయను. అంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కాదు, జనరల్గా నేను ఏ ఫోన్ కేస్ వేసి అసలు యూజ్ చేయను. రీజన్ మళ్ళీ ఈ ఛార్జింగ్ వల్ల కాదు నేను చెప్పేది. ఫోన్ కొనుక్కునే ముందు ఇప్పుడు ₹1,00,000 పెట్టి ఆ ఫోన్ కొనుక్కున్నాం, లేదా ఈ ₹30,000 పెట్టి ఈ ఫోన్ కొనుక్కున్నాం. మనం పెట్టే ప్రైస్లో ఫోన్తో పాటు ఎక్స్టర్నల్గా అంటే ఫోన్ మనం పట్టుకోవడానికి వాళ్ళు R&D చేసి ఉంటారు. ఆ R&D కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. సో వాళ్ళు పని చేసిన దానికి మనం కొనుక్కొని వాడుకోకపోవడం అన్నట్లు నాకు అనిపించింది. అందుకని ఆ ఇంటెన్షన్తో నేను డిజైన్కి కూడా డబ్బులు పెట్టాను, ఆ ఫీల్డ్కి కూడా డబ్బులు పెట్టానని చెప్పి నేను కేస్ వాడను. ఫైన్, మీరు కేస్ వాడండి, నేను కేస్ వాడొద్దు అని అసలు రికమెండ్ చేయను. మీ యూసేజ్ని బట్టి అండ్ మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి మీరు కేస్ వాడాలి. కాకపోతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కేస్ తీసేయండి. లేదా టిన్నర్ కేసెస్ ఏవైనా జస్ట్ పేపర్ కేసు లాంటివి ఉంటాయి, అలాంటివి యూజ్ చేసే వాళ్ళకి ఉంటే ఓకే. బండే ఏదో రగ్గులు కప్పినట్టు UAG కేసులు అని చెప్పని కొన్ని ఉంటాయి, అవి ఇంత లావున వేసేసి ఫోన్ ఛార్జింగ్ పెడితే లోపల ఇరుక్కుపోయింది టెంపరేచర్ అంతా, ఆ హీట్ కూడా అక్కడ లోపల ఇరుక్కుపోయింది. అలాంటి బండ కేసులు వేసి మీరు వాడుకున్నా తప్పులేదు, కానీ ఛార్జింగ్ మాత్రం అసలు పెట్టొద్దు. కేసులు తీసేసి ఛార్జింగ్ పెట్టి కూడా ట్రై చేయండి. సో ఇవి మనలో ప్రతి ఒక్కరు కామన్గా చేసే 7 స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ మిస్టేక్స్. ఈ రోజు నుంచి వీటిని కొంచెం గుర్తుపెట్టుకొని ఫాలో అవుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ ఇవి కొన్ని గుర్తుండకపోవచ్చు, బట్ మాక్సిమం ఇవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ బ్యాటరీ హెల్త్లో ఖచ్చితంగా మీ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్లో. ఇప్పుడు నేను చెప్పిన వాటి వల్ల మీకు ఇనీషియల్గా ఏమీ అనిపించదు, లాంగ్ టర్మ్లో మీ బ్యాటరీ కొంచెం ఎక్కువ కాలం సస్టైన్ అవుతుంది. చెప్పాక 3 నెలలు 4 నెలలకు వచ్చే ఫోన్ 7-8 నెలల వరకు సర్వే అవుతుంది. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తెలుసుగా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేసిన చేయకపోయినా హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది నాకు షేర్ చేసిన దాంతో సమానం. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. ఒక్కసారి సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి, 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వాలి. అండ్ ఈ సంవత్సరం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ కూడా అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, నేను నా మ్యాక్సిమం ఎఫెక్ట్ చేసి రీచ్ అవుతాను. మరి అంతే.
మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.